యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. గ్లోరీ టు గాడ్, 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 గ్లోరీ టు గాడ్. Shall we get into the word of God? Hallelujah. I am enjoying the word of God. I am enjoying the word of God. దేవుని యొక్క వాక్యం ఎంత టేస్టీగా ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత టేస్టీగా ఉంది కదా దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం నిజంగా చాలా రుచికరంగా ఉంది అన్నటువంటి వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఫైర్ 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 ఫైర్. హారియలమ సుందర కరమలమ తోరగర బాబా మేషోందర కర బాబా. హల్లెలూయా. ఒక భయంకరమైనటువంటి ఆత్మీయ స్థితి ఏమిటో తెలుసా అండి? ఒక భయంకరమైన ఆత్మీయ స్థితి ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందం లేకుండా పోవడం. బైబిల్ చదవండి అని చెప్పించుకునే స్థితి చాలా 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 దారుణమైన, ఘోరమైన, హేయమైన, హీనమైన స్థితి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఏమండి ఇష్టము లేనటువంటి మానసిక స్థితి. అనుకుంటేనే నాకు భయం వేస్తుంది. ప్రభువా, అటువంటి ఘోరమైన స్థితిలోకి నేను ఎప్పుడు కూడా వెళ్ళకూడదయ్యా. అటువంటి ఘోరమైన స్థితిలో నేను ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అటువంటి జబ్బు నా మనసుకు పట్టకూడదయ్యా. అటువంటి స్పిరిచువల్ క్యాన్సర్ నా మనసుకు ఎప్పుడు కూడా పట్టకూడదు ప్రభువా. ఎప్పుడు కూడా నీ వాక్యాన్ని నేను ప్రేమించాలి. మీకు ఒక విషయం తెలుసా? నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమిస్తావో దేవుని కూడా అంతే ప్రేమిస్తావు. దేవుని వాక్యం కంటే దేవుని ఎక్కువగా ప్రేమించలేవు. ఇది ఒక థర్మామీటర్ అన్నమాట. అంటే గుర్తించేదానికి. మీరు ఆత్మీయంగా దేవుని ఎంతగా ప్రేమిస్తున్నారని తెలుసుకోవాలంటే ఇది ఒక సూచన అన్నమాట, సూచిక. ఏంటి? వాక్యం అంటే ఎంత ఇష్టం నీకు, దేవుని వాక్యం అంటే ఎంత ఇష్టము, దాన్ని బట్టి చెప్పచ్చు నీకు దేవుడు అంటే ఎంత ప్రేమను. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, కానీ వాక్యం చదవబుద్ధి కాదండి అంటే అది మోసం, అది వేషధారణ. ఐ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సో ఐ లవ్ జీసస్. హల్లెలూయా. నేను దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తానో దేవుని కూడా నేను అంతగానే ప్రేమిస్తాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఓకే, సో ఆత్మ వరముల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆల్మోస్ట్ మనము చివరికి వచ్చేసాం. లాస్ట్ బట్ వన్. గ్లోరీ టు గాడ్. ఇంకా 2 వారాలు ఉన్నాయి. 2 వారాల తర్వాత ఒక సెషన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ప్రశ్న జవాబులు చూద్దామండి. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో మనం మూల వాక్యం చదువుదాం. ఒక 15 మినిట్స్ చెప్తాను వాక్యం, ఒక 15 నిమిషాలు మ్యాక్సిమం, అంటే 20 మినిట్స్ చెప్తాను. ఎందుకంటే కంటిన్యూటీ బ్రేక్ కాకూడదని ఐఎమ్ జస్ట్ కంటిన్యూయింగ్. ఎందుకంటే ఐ ఫీల్ ద అనాయింటింగ్ అండి. ఐ ఫీల్ ద అనాయింటింగ్ టు టీచ్. ఆత్మ వరం గురించి బోధించే అభిషేకాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాను. సో వైల్ దిస్ అనాయింటింగ్ ఈజ్ స్టిల్ దేర్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. లెట్స్ గెట్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. లెట్ us ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకొనుట నాకు ఇష్టం లేదు. 4వ వచనం నుంచి, కృపావరంలో నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు
అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో అందరు చెప్పండి, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరములను బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ వరములను నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. 3 భాగాలుగా మనం చూసాం కదండి. బుద్ధివాక్యం ఏం చేస్తుందండి? పరిష్కారాలు ఇస్తుందండి. హల్లెలూయా. జ్ఞానవాక్యం ఏం చేస్తుందండి? సమాచారము తెలియజేస్తుందండి. ఆత్మల వివేచన వరం ఏం చేస్తుందండి? యేసయ్యను చూపిస్తుందండి. హల్లెలూయా. సమస్యల మూలాలను చూపిస్తుందండి. నానా విధములైనటువంటి భాషలు దేని కొరకండి? అన్యుల రక్షణ కొరకండి. భాషలకు అర్థం చెప్పు వరం దేనికండి? సంఘక్షేమం కొరకండి. ప్రవచన వరం దేని కొరకండి? క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ, భవిష్యత్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు తన భవిష్యత్తును గురించి ఆయనకు పక్క సమాచారం ఉంది. మీకుందా? మీ భవిష్యత్తును గురించి మీకు పక్కా సమాచారం ఉందా? ఓ పాట ఏముంది కదా, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద వరల్డ్. ద వరల్డ్ ఈజ్ ఇన్ ఎ వెరీ 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 బ్యాడ్ షేప్. దేవుడు లేనటువంటి లోకము చాలా 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 ఘోరమైన స్థితిలో ఉన్నది. రేపటిని గురించి నిశ్చయత లేదు ప్రపంచానికి. రేపటిని గురించి నిశ్చయత లేదు. బట్ వి ద చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్, జీవము కలిగినటువంటి దేవుని యొక్క పిల్లలముగా మనము భవిష్యత్తు తెలిసినటువంటి వారిలాగా ఉండాలి. ఒకవేళ ఈ లోకంలో నీ భవిష్యత్తు గురించి నీకు తెలియకపోవచ్చు, కానీ యుగ యుగములు మనం ప్రభుతో ఉండబోతున్నాం. యుగ యుగములు మనం జీవించబోతున్నాం. యుగ యుగములు మనము పరలోకంలో ప్రభుని ఆరాధిస్తూ సహవాసం కలిగి మనము జీవించబోతున్నాం. దట్ ఫ్యూచర్ ఈజ్ ఫర్ షూర్. భూమి మీద మన భవిష్యత్తును కూడా దేవుడు బయలుపరిచేదానికి ప్రవచన వరంను దేవుడు వాడుకుంటాడు. ప్రవక్తలను దేవుడు వాడుకొని నీకంటూ ఒక డైరెక్షన్ చూపిస్తాడు. No more you need no more you should live in confusion. నీవు గలిబిలిలో జీవించవలసినటువంటి కర్మ లేదండి. we have the gift of prophecy. We have the gift of prophecy. అబ్రాహాముని కంట గాఢ నిద్ర కలుగజేసి అబ్రాహాం తర్వాత 4 తరాల వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్పాడు దేవుడు. ఏం జరుగుతుందో చెప్పాడు 4 తరాల వారికి. మన గురించే మనకు తెలియదు, ఇంకా మళ్ళీ తర్వాత మన పిల్లల గురించి ఏంటి, మన పిల్లల పిల్లలు ఏంటి, వారి పిల్లల గురించి ఏంటి. బట్ గాడ్ ఈజ్ రెడీ. మనం చూసాం కదండి, ఎందుకు కొరింథీ సంఘానికి చెప్పాడంటే వారికి ఆసక్తి ఉంది. నీకు ఆసక్తి ఉందా భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని? నీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే కూర్చో. లార్డ్, రివీల్ టు మీ అబౌట్ మై ఫ్యూచర్. వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ లార్డ్? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? ఇసుక రేణువుల కంటే ఎక్కువైన ప్రణాళికలు ఆయన మన ఎడల కలిగి ఉన్నాడు. కనుక్కోవి. గ్రంథపు చుట్టలో ఏం వ్రాయబడిందో కనుక్కో. ప్రభు ఏమన్నాడు? గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం నేను వచ్చాను అన్నాడు. అంటే గ్రంథపు చుట్టను చూశాడు, గ్రంథపు చుట్టలో ఏముందో చూశాడు, ఆయన ఏమేమి చేయాలో అన్నీ కనుక్కున్నాడు, అన్నీ కనుక్కొని జీవించాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే అధ్యాయము 31వ వచనం చూడండి. అదే అధ్యాయం 31వ వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. కృపావరములలో శ్రేష్టమైన వాటిని, కృపావరంలో శ్రేష్టమైనవి కూడా ఉన్నాయండి. శ్రేష్టమైనవి కూడా ఉన్నాయి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఎట్లా అంట? పెళ్ళి కోసం ఎట్లా ప్రార్థన చేస్తారో, గర్భఫలం కోసం ఎట్లా ప్రార్థన చేస్తారో, డిఎస్సిలో ఉద్యోగం కొరకు ఎట్లా ప్రార్థన చేస్తారో,
పిల్లల పెళ్లి కొరకు ఎట్లా ప్రార్థన చేస్తారో అట్లా దేనికోసం చేయాలంట? దేవా వరములయ్యా, 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 ఈరోజు సర్వీస్ ఉంది, ఈరోజు ఆరాధన ఉంది, వరముల చేత నేను అలంకరించుకొని పోవాలయ్యా. సూటు బూట్ వేసుకోవడం మాత్రమే కాదు, టై కొట్టుకోవడం మాత్రమే కాదు, మంచి కుర్తా వేసుకోవడం మాత్రమే కాదు, పెర్ఫ్యూమ్ వేసుకోవడం మాత్రమే కాదు, పౌడర్ రాసుకోవడం మాత్రమే కాదు. తండ్రి, ఆత్మ వరముల చేత అలంకరించుకొని ఈరోజు ఆరాధనకి వెళ్ళాలయ్యా. ఐ షుడ్ గివ్ సంథింగ్ టు ద కాంగ్రిగేషన్. నేను ఏదో ఒకటి ప్రజలకు ఇవ్వాలి, ఏదో ఒకటి నా సంఘానికి ఇవ్వాలి, ఏదో ఒకటి నా సహా విశ్వాసులకు నేను ఇవ్వాలయ్యా. ఈరోజు అలంకరించు తండ్రి. ఆసక్తితో ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి ఇంతవరకు వరాలు నీ జీవితంలో కనపడలేదు. నౌ యూ బిగిన్ టు ప్రే, యూ డిజైర్. ఆసక్తితో అపేక్షించు, ఆసక్తితో కోరుకో. ఇంగ్లీష్లో చాలా స్ట్రాంగ్ వర్డ్ ఉందండి, చాలా స్ట్రాంగ్ వర్డ్ ఉంది. కవెట్. కవెట్ అంటే ప్యాషన్ అన్నమాట. స్ట్రాంగ్ డిజైర్, స్ట్రాంగ్ డిజైర్, స్ట్రాంగ్ డిజైర్. ఎలా తెలుసా స్ట్రాంగ్ డిజైర్ అంటే ఎలా ఉండాలి తెలుసా? ఐ నో మ్యాన్ ఆఫ్ గాడ్, నాకు ఒక దైవజనుడు తెలుసు. ఆయన బైబిల్ చదువుతున్నప్పుడు పేతురు నీడబడుతూనే దయ్యాలు వెళ్ళిపోయాయి, రోగులు బాగా అయ్యారంట. కాబట్టి పేతురులాగా నేనెందుకు చేయకూడదని చెప్పేసి ఆయన ఏం చేశాడు తెలుసా అండి? ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇంటి పక్కన ఒక వ్యాధిగ్రస్తుడు ఉంటే ఆయన ఇంటికి పిలిపించుకొని అక్కడ కూర్చోబెట్టి, ఏమండి, అన్ని లైట్లు ఆఫ్ చేసి ఒక లైట్ మాత్రమే వేసి ఆయన నీడ ఆ పేషెంట్ మీద పడేటట్టు చేశాడంట. ప్రభువా, నా నీడ పేషెంట్ మీద పడుతూనే బాగా కావాలి చూడు అని చెప్పేసి ఆ నీడ పడేటట్లు చేశాడంట. అలా ఎక్సర్సైజ్ చేశాడు. ఇప్పుడు ఆయన నీడ పడితే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు బాగైపోతున్నారు. స్ట్రాంగ్ డిజైర్ అంటే అలా ఉండాలండి. ప్యాషన్ అంటే అలా ఉండాలి. నేను చూడాలి, నేను అద్భుతాలు చూడాలి, నేను ఆశ్చర్యకార్యాలు చూడాలి, నేను నా యేసయ్య నామాన్ని ఘనపరచాలి, యేసయ్య నామం ఎంత గొప్పదో ఎంత శక్తివంతమైందో నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలి, చేతల్లో చూపించాలి, మాటలు కాదు చేతలతో చూపించాలి. మాట్లాడే వాళ్ళు ఇంతమంది ఉన్నారండి. దేవుని యొక్క రాజ్యాన్ని మాటలతో చెప్పేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. చేతల్లో చూపించకపోతే నువ్వు జోకర్ అవుతావు. దేవుని దృష్టిలో జోకర్ అవుతావు, సాతాను దృష్టిలో కూడా జోకర్ అవుతావు. యూ విల్ బికమ్ ఏ లాఫింగ్ స్టాక్. డిజైర్, ఆసక్తితో అపేక్షించండి. గ్లోరీ టు గాడ్. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం స్వస్థత వరములు. టైప్ చేయండి. స్వస్థత వరములు. ఓ రబలందర కల షొకూర బాబా ఇయారమలమతోర గరబ. స్వస్థత వరములు, గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను చెప్పినట్లు టైప్ చేయండి, నేను చెప్పిన ప్రకారం టైప్ చేయండి. నేను చెప్పాను నిన్న, మీరు ఎస్ సపరేట్ చేయాలి, క్యాపిటల్ లెటర్ పెట్టాలి. వరములు తర్వాత స్పేస్ ఇచ్చి ఇల్లు పెట్టాలి. రబలబ షందర బాబా ఇయారమమమమమమ హూర బాబా. ఎస్ గిఫ్ట్స్, ఎస్ గిఫ్ట్స్. స్వస్థత వరములు లు తర్వాత స్పేస్ ఇచ్చి లు పెట్టండి. ఎస్, దట్స్ రైట్. అంటే అన్ని వరాలు ఏకవచనంతో ఉన్నాయి, స్వస్థత వరములు మాత్రం బహువచనంతో ఉన్నాయి. అంటే స్వస్థత వరములు అన్నిటిని కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీని దేవుడు ఉచితంగా ఇచ్చేశాడు. మేము ఎంబీబీఎస్ తర్వాత పీజీ కొట్టాలంటే ఎంత కష్టమో, స్పెషలిస్ట్ కావాలంటే ఎంత కష్టమో, భలే కష్టం స్పెషలిస్ట్ కావాలంటే. యేసయ్య మీరు ఏమి కష్టపడకుండానే, మీరు ఏమి నీట్ ఎగ్జామ్ రాయకుండానే, ఏమండి, ఒకటేసారి మీకు ఎంబీబీఎస్ తర్వాత స్పెషలైజేషన్ ఒకటేసారి ఇచ్చేస్తున్నారు దేవుడు మీకు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. స్వస్థత వరములు అన్నటువంటివి ఏమండి మందులతో ట్రీట్ చేసే వరం కాదు, న్యాచురల్గా ట్రీట్ చేసే వరం కాదు, మెడికల్గా ట్రీట్ చేసే వరము కాదు. ఒకసారి చూద్దామా అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 7వ వచనం. పొప్లి అను ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చెను. అతడు మమ్మును చేర్చుకొని
మమ్మును చేర్చుకొని. మమ్మును ఎవరు రాస్తున్నారండి ఇది? ఎవరు రాస్తున్నారు? మమ్మును అంటే ఎవరు? 1వ వచనం, మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటమి. ఎవరైనా మేము అని ఎవరు? మేడం మీరు పప్పులో కాలేశారు. మీరు కరెక్ట్ చెప్తారని అనుకున్నా, పప్పులో కాలేశారు. మేము అంటే ఎవరండి ఇక్కడ? మౌని బస్సు గారు, రైట్, యు ఆర్ రైట్. లుక్, ఎవరు రాస్తున్నారండి? అపోస్తల కార్యములు పౌలు గారు రాస్తున్నారా? ఎవరు రాస్తున్నారు? అపోస్తల కార్యాన్ని ఎవరు రాస్తున్నారు? పౌలు గారు కాదండి రాసేది. ఈ కామెంట్ పౌలు గారు కాదు ఇచ్చేది. ఎవరు? అపోస్తల కార్యం రాసింది ఎవరు? అపోస్తల కార్యములు రాసింది ఎవరు? లూకా గారు. యా, హీఈస్ డాక్టర్ లూక్. దట్స్ మై పాయింట్. నా పాయింట్ అదే, వైద్యుడు. హల్లెలూయా. లూక్ అంటే పౌలుతో పాటు ఎవరున్నారు? నాలాంటి డాక్టర్ ఉన్నాడు పౌలుతో పాటు. పౌలు గారితో పాటు నాలాంటి వైద్యుడున్నాడు. పౌలు గారితో పాటు నాలాంటి వైద్యుడు ఉన్నాడు. కానీ అక్కడ పొప్లీ తండ్రికి జ్వరము చేత, రక్తభేది చేత బాధపడుచు మరణాన్ని సమీపించినప్పుడు, జ్వరం ఉంది కదా, కమాన్ 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 డోలో 650 అనలేదు లూక్ గారు. కరోనా వచ్చి డోలో 650 అనేదాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చేసింది. ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా డోలో 650 అనేస్తారన్నమాట. లూకా, డాక్టర్ లూక్, వైద్యుడైనటువంటి లూకా గారు అక్కడ ఉన్నారు. కానీ ఆయన తన మెడికల్ నాలెడ్జ్ని, తన వైద్య వృత్తిని వాడలేదు. ఎందుకు వాడలేదంటే ఇట్ వాజ్ బియాండ్ రిపేర్. వైద్యము చేత నయం చేయలేని జబ్బులు ఉన్నాయి. డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, ఇంకా మా వల్ల కాదు అనే జబ్బులు ఉన్నాయి, అనే వ్యాధులు ఉన్నాయి. హల్లెలూయా. అప్పుడు పౌలు గారు ఏం చేశారు? డోలో 650 మీద ఆధారపడలేదు. ఏమండి, సెలైన్ బాటిల్ మీద ఆధారపడలేదు. ఈ చేతులు ఉన్నాయి, ఈ చేతులు ఉన్నాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వెళ్ళాడు, చేతులు ఉంచాడు, బాగు చేశాడు. హల్లెలూయా. అందరూ మీ చేతుల్లో చూపించి దీస్ ఆర్ హీలింగ్ హ్యాండ్స్ అని చెప్పండి. దీస్ ఆర్ హీలింగ్ హ్యాండ్స్. ఈ చేతిలో స్వస్థతా శక్తి ఉంది. ఈ చేతులలో స్వస్థతా శక్తి ఉంది. నా చేతులలో స్వస్థతా శక్తి ఉంది. నా చేతులు అభిషేకించబడినటువంటి చేతులు. ఈ చేతులు అభిషేకించబడినటువంటి చేతులు. ఈ చేతులు అభిషేకించబడినటువంటి చేతులు. ఇయాల మహత్తూర కల మస్సుందర బర్బా వెన్ ఐ లే మై హ్యాండ్స్ ఆన్ ద సిక్. ఈ చేతిలో ఉన్నటువంటి అభిషేకము కాస్త ఆ మనిషి రోగి దేహంలోనికి వెళ్ళి ఆ రోగాన్ని కాల్చేస్తుంది. వన్ స్మాల్ డ్రాప్ ఆఫ్ హీలింగ్ అనాయింటింగ్ కెన్ డెస్ట్రాయ్ ఈవెన్ క్యాన్సర్ ఇన్ సెకండ్స్. ఒక చిన్న స్వస్థత అభిషేకపు చుక్క, స్వస్థత అభిషేకపు చుక్క. మీకు తెలుసా, యేసయ్య గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, ప్రభావము ఆయనలో నుండి బయలు వెళ్ళి రోగులనెల్లను స్వస్థపరచుచుండెను. జీసస్ హ్యాండ్స్ వర్ నాట్ ఎంప్టీ హ్యాండ్స్. ఆయన చేతులు ఖాళీ చేతులు కాదు. ఆయన లోపల ప్రభావం ఉంది. ఆ ప్రభావం ఏంటి? స్వస్థపరిచే ప్రభావం ఉంది. స్వస్థపరిచే ప్రభావం ఉంది. ఆయన విశ్వాసంతో చేతులుంచినా కూడా, లేకపోతే ఎవరైనా విశ్వాసంతో ఆయనను టచ్ చేసినా కూడా ఆ ప్రభావము ప్రవహించి రోగాలను క్షణాల్లోనే మాయం చేస్తూ ఉంది. ఇది టాబ్లెట్స్, సిరప్లు, ఇంజెక్షన్లు, ఆపరేషన్లు చేసేది కాదు. ఇది దిస్ ఇస్ సూపర్ న్యాచురల్ హీలింగ్. ఇన్ నో టైమ్ ద పేషెంట్ కెన్ బి హీల్డ్. నో టైమ్ క్యాన్సర్ కెన్ బి హీల్డ్. నో టైమ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను నైటు వాక్యం చెప్పిన తర్వాత కిచెన్లో ఐ వాజ్ కుకింగ్. ఇప్పుడు 10:15 అయింది కదండి. వేడివేడిగా చేసుకొని కాస్త ఏమైనా తిందామని, వేడివేడిగా చేసుకొని కాస్త తిందామని కిచెన్లో
వేడివేడిగా చేస్తాను. కిచెన్లో కుకింగ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 10:45 అప్పుడు కుకింగ్ చేస్తూ ఉన్నాను. కుకింగ్ చేస్తూ నేను ఏ హీలింగ్ గిఫ్టింగ్లో ఎక్కువ మూవ్ అవుతున్నాను అని ఆలోచిస్తున్నాను అనమాట. ఏ హీలింగ్ గిఫ్ట్లో ఎక్కువ మూవ్ అవుతున్నాను, అన్ని రకాల హీలింగ్స్ చూశానండి. అన్ని రకాల ఐ హ్యావ్ సీన్ క్యాన్సర్స్ బీయింగ్ హీల్డ్, ఐ హ్యావ్ సీన్ HIV బీయింగ్ హీల్డ్, గొడ్రాలతనం, చాలా చాలా హీలింగ్స్ చూశాను. ఐ హ్యావ్ సీన్ సో మెనీ హీలింగ్స్ చూశాను. కానీ ఎక్కువ ఏ లైన్లో నేను ఎక్కువ చూశాను, లార్డ్ నా బేసిక్గా మెయిన్ స్పెషాలిటీ ఏంటి అని నేను ఆలోచిస్తూ పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంటే చాలా క్లియర్గా నాకు తెలిసింది. ఏంటో తెలుసా? ఐ డీల్ విత్ మైండ్, హీలింగ్ ఆఫ్ ద మైండ్. నేను స్పిరిచువల్ సైకియాట్రిస్ట్. నేను హల్లెలూయా. మానసిక రోగులు ఎవరినైనా తీసుకొనండి, వాళ్ళని సెట్ చేసి పంపిస్తాను నేను. టైమ్ ఆఫ్టర్ టైమ్ దిస్ వాస్ ప్రూవ్డ్. మానసిక రోగులను, హీలింగ్ ఆఫ్ సిక్నెస్, దోస్ హు ఆర్ సిక్ ఇన్ దేర్ మైండ్. మానసికంగా వ్యాధి కలిగినటువంటి వారిని ఎవరినైనా తీసుకోండి, నేను ఫిక్స్ చేస్తానండి, నేను రాసిస్తాను. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఆంధ్ర తెలంగాణలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడ సెట్ కాకుండా కూడా నా దగ్గర తీసుకోండి, నేను సెట్ చేస్తాను. ఐ హ్యావ్ దట్ గిఫ్టింగ్, ఐ మూవ్ ఇన్ దట్ గిఫ్ట్. చాలాసార్లు అది ప్రూవ్ అయింది. నేను మనుషులు కూడా చూసాను, చాలాసార్లు ప్రూవ్ అయింది. వెన్ ఐ ప్రే గాడ్ టచెస్ దేర్ మైండ్. హీలింగ్ ఆఫ్ ద మైండ్. ఐ యామ్ ఎ మైండ్ స్పెషలిస్ట్. మైండ్ డాక్టర్ నేను, మెంటల్ డాక్టర్ కాదు, మైండ్ డాక్టర్. గ్లోరీ టు గాడ్. ఐ మూవ్ ఇన్. నేను ప్రతి సిక్నెస్ కొరకు నేను ప్రేయర్ చేస్తాను కానీ దిస్ ఈజ్ మై స్పెషాలిటీ. గ్లోరీ టు గాడ్. మీ స్పెషాలిటీ ఏంటి? మీ స్పెషాలిటీ కనుక్కున్న తర్వాత లైవ్లో ఇలా ఉండగా చెప్పండి, పాస్టర్ గారు నేను ఈ స్పెషలిస్ట్ అండి. సో నేను ఐ స్పెషలిస్టు, ఈ లోకానికి ఐ స్పెషలిస్టు. కానీ స్పిరిచువల్గా ఐఎమ్ ఏ సైకియాట్రిస్ట్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో లూకా గారు వైద్యుడైనా కూడా తన వైద్య వృత్తితో బాగు చేయలేడు కనుక పౌలు గారు ఏం చేశారు? వెళ్ళి చేతిలోంచి బాగు చేశాడు. ద్వీపమంతా బాగైపోయింది. రివైవల్ జరిగింది. హల్లెలూయా. భయంకరమైనటువంటి ఉపద్రవం నుంచి అప్పుడే బయటకు వచ్చారు. మీరు గమనించారా? అక్కడ బాగా చలి పెడతా ఉంటే చూడండి, 1వ వచనం నుంచి నేను చదువుతాను. 6:14. ఓకే, 1వ వచనం నుంచి నేను చదువుతాను. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటమే. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంతా కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురీచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకునిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నను న్యాయం అతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. ఎంత ఫన్నీగా ఉంది చూడండి. మనుషులు అంతే. అందుకే ఎప్పుడు కూడా నీవు నిజంగా భూమి మీద సంతోషంగా జీవించాలంటే మనుషులు ఏమనుకుంటారో అన్నటువంటిది పట్టించుకోకూడదు. మనుషులు నా గురించి ఏమనుకుంటారో, నా గురించి వీళ్ళేమనుకుంటారో, నా గురించి వాళ్ళేమనుకుంటారో, దీని నుంచి నువ్వు బయటపడ్డావంటే ఇక అసలు నీకు తిరుగులేదన్నమాట.
యు హ్యావ్ మెచ్యూర్డ్, బాగా ఎదిగినట్లు అనమాట, బాగా ఎదిగినట్లు. వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో. ఏమైంది? తప్పించుకొని వచ్చారండి. పౌలు గారు తప్పించుకొని వచ్చాడు. తప్పించుకొని వచ్చి చలి పెడతా ఉంది. కొంచెం చలిమంట వేసుకుందామని అసలు ఈ కాలంలో అయితే, మేము చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, చలికాలం అంటే రోజు ఖచ్చితంగా పొద్దున ఖచ్చితంగా లేచి చలిమంట కాచుకునే వాళ్ళం. ఎవ్రీ మార్నింగ్ మనం పొద్దున్నే లేచి చలిమంట కాచుకునే వాళ్ళం. ఇప్పుడు అసలు అది ఎక్కడ కనపడడం లేదు. చలిమంటలు కాచుకోవడం ఎక్కడ కనపడడం లేదు. సో చలిమంట కాస్తుంటే ఆ కాకకు తట్టుకోలేక లోపల ఒక విషపు సర్పము, వెరీ వెరీ డేంజరస్ అండ్ పాయిజనస్ స్నేక్, విషపు సర్పం వచ్చి దేన్ని పట్టుకుందంట? దేన్ని పట్టుకుంది? టైప్ చేయండి. దేన్ని పట్టుకుంది? హారి అలమాతోరగలబా షోరబా కలమాతోరికరబా. టైప్ చేయండి, త్వరగా ముగిద్దాం. హ్యాండ్ పట్టుకుంది. ఎస్, యు ఆర్ రైట్. చెయ్యి పట్టుకుంది. ఎందుకు? ఆ చేతి ద్వారా రివైవల్ రాబోతూ ఉంది. ఆ చేతి ద్వారా రివైవల్ రాబోతుంది. పౌలు అంటే సైతాన్ గాడికి భలే భయం అండి, భలే భయం. ఇక్కడికి వచ్చాడు నాయన, వీడు ఏం చేస్తాడో. ఈ పౌలు చూసే ఏమని పొట్టోడు, చాలా గట్టోడు, ఏం చేస్తాడు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు అని చెప్పేసి ఆ చెయ్యి మర్చిపోవాలి. పౌలు ఈ చెయ్యిని మర్చిపోవాలి. కాటెప్పించేస్తే చావనైనా చేస్తాడు, లేకపోతే అదే పాము గరిచిందని గమ్ముగా ఉండిపోతాడు. ఆ చెయ్యిని వాడడు అనుకొని ఆ చెయ్యిని పట్టుకునేటట్లు అపవాది చేశాడు. అయితే అక్కడ పౌలు గారి విశ్వాసం చూడండి, జాడించి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, వాళ్ళు ఏమన్నారు? సర్పము పౌలు గారిని చేయిని పట్టుకున్నప్పుడు వాళ్ళంతా ఏమన్నారు? నరహంతకుడు. నేను చెప్తాను చూడండి, మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే ప్రపంచమంతా మిమ్మల్ని విమర్శిస్తుంది. బీ ప్రిపేర్డ్. మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే మిమ్మల్ని అభినందించేవారు పెద్దగా ఉండరు, మిమ్మల్ని ప్రోత్సహించేవారు పెద్దగా ఉండరు, మీ వెనక ఉండే ధైర్యం చెప్పేవారు ఉండరు. కానీ మీ వెనకల గోతులు దవ్వే వాళ్ళు ఉంటారు. నాకు తెలుసు, ఏదో చేసింటుంది, అందుకే దేవుడు కొట్టాడు. నరహంతకుడు అన్నారు పౌలును. పాపం అప్పుడే తప్పించుకొని వచ్చాడండి, మరణం నుంచి తప్పించుకొని వచ్చాడు. ఏదో చలి కాచుకుందామంటే ఆ ద్వీపంలో ఉన్న వారందరూ ఏమన్నారు? ఆ ద్వీపంలో ఉన్నవారు అందరూ ఏమన్నారు? నరహంతకుడు దేవత వదిలిపెట్టలేదు అన్నారు. పౌలు గారు ఇంకా కూర్చొని, అరే వీళ్ళు ఎంత మాట అన్నారు, అంత మాట అన్నారు, ఇంత మాట అన్నారని కుల్లి కూరాకాయ కూర్చున్నాడండి. కుల్లుకొని ఏడ్చాడా? తీసుకొని జాడించి ఏం చేశాడు? దాన్ని మంటలో వేసేసాడు. ట్రోలింగ్లో ఒకటి వస్తుంది కదా, రుకో జరా రుకో భలే ఉంటుందండి అది. జరా రుకో ఆగు, కాసేపు ఆగు, అంత తొందరపడద్దు, జడ్జి చేసేదానికి అంత తొందరపడద్దు. నాకు సమస్య వచ్చింది, సరే తొందరపడదు, జరా రూకో అన్నాడు. చెయ్యి వాయలేదు, కాలు వాయలేదు, చచ్చిపోలేదు. ఆ పాము చేత కరవబడిన ప్రతి ఒక్కరు చచ్చిపోయారు ఆ ద్వీపంలో. అటువంటి పాము గరిచిన వారు అందరూ చచ్చిపోయారు. కానీ పౌలు చనిపోలేదు, వాయలేదు. అప్పుడేమన్నారు తెలుసా? అందరూ దేవుడు నువ్వు దేవత అన్నారు. అప్పుడు ఇంక అందరూ పొగడ్డం మొదలుపెట్టారు. చూసారా మనుషులు ఎలా ఉంటారో చూసారా? కాబట్టి మనుషుల గురించి ఎందుకండి మీరు వరి అవుతారు? మనుషుల గురించి అసలు ఆలోచించద్దు. వాళ్ళు ఏమనుకుంటారో అసలు మీరు బాగున్నప్పుడు పొగుడతారు, బాగలేనప్పుడు విమర్శిస్తారు. పౌలు గారు రెండూ పట్టించుకోలేదు. అయిపోయింది. బాగా వెచ్చదనం పొందుకున్నాడు. అక్కడ 3 days ఉన్నాడు. 3 రోజులు ఉంటూనే పరిశుద్ధాత్ముడు ఇక పని చేయాలని అనుకున్నాడు. హల్లెలూయా. పొప్లి
ఆ ప్రాంతానికి నాయకుడు పొప్లి వారి తండ్రికి సిక్నెస్ వస్తే ఏం చేశాడండి? ఏ చేతులను వాడాడండి? ఏ చేతులపైన సాతాను దాడి చేశాడో అవే చేతులను వాడి ఆ యొక్క ద్వీపంలో ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు. ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు. గ్లోరీ టు గాడ్. Paul's hands were not empty hands. Your hands are not empty hands. If you are a child of God, నీవు దేవుని బిడ్డవైతే దీస్ ఆర్ నాట్ ఎంప్టీ హ్యాండ్స్. గెట్ ప్రిపేర్డ్. ఆత్మ తన చిత్త ప్రకారమే వరములను పంచిపెడతాడు, కానీ నీవు అందుబాటులో ఉండాలి. ఎవరు అందుబాటులో ఉంటే దేవుడు వారిని వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకండి పౌల్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అండి. పాము గరిచిన కూడా పౌలు గారిని చంపలేకపోయిందండి. ఒక సేవకులు ఉన్నారు, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్. నాకు కొన్నాళ్ళ క్రితము కాల్ చేసి నాతో మాట్లాడారు. ఐ థింక్ నేను చెప్పాను అనుకుంటా మీకు. నాకు కాల్ చేసి మాట్లాడారు. మాట్లాడుతూ బ్రదర్ మీకు ఒక విషయం తెలుసా? పాస్టర్ గారు చెప్పండి ఏంటి అంటే, 3 సార్లు నన్ను త్రాచుపాము కరిచిందండి. 3 సార్లు నాగుపాము త్రాచుపాము నన్ను కరిచింది. 3 సార్లు కరిచింది. అయితే సేవలో ఉన్నప్పుడు 3 సార్లు కరిచింది. 3 సార్లు కూడా నేను చావలేదు, పాము చచ్చిపోయింది అన్నాడు. మై గాడ్. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. హల్లెలూయా. మన పని పూర్తయ్యేంత వరకు ఎవ్వడు మనల్ని చంపలేడండి. మనల్ని మనము చంపుకోకుంటే చాలు. మనల్ని మనము మూర్ఖత్వం ద్వారా, క్రమశిక్షణ లేకుండా, డిసిప్లిన్ లేకుండా మనల్ని మనం చంపుకోకుంటే చాలండి. మనల్ని ఎవరు చంపలేరండి. ఏ దయ్యము నాశనం చేయలేదు, ఏ ప్రకృతి నాశనం చేయలేదు, ఏ మంత్రగాళ్ళు మనల్ని ఏమి చేయలేరండి. మనల్ని మనం చంపుకోకుంటే చాలు. అరణ్యంలో ఇశ్రాయేలీయులను ఎవ్వరు చంపలేకపోయారండి. వాళ్ళను వాళ్ళు చంపుకున్నారు, మాట్లాడి చంపుకున్నారు. గ్లోరీ టు గాడ్. అద్భుతముల వరం గురించి మాట్లాడదాం అనుకున్నాను, బట్ స్వస్థత వరంలో మనం ఉండిపోయాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నెక్స్ట్ ఎపిసోడ్లో ఐ టాక్ అబౌట్ ద వర్కింగ్ ఆఫ్ మిరకల్స్, అద్భుతములు చేయు వరం గురించి నెక్స్ట్ మాట్లాడదాం. దేవుని నామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక. అర్థమైందండి? హీలింగ్ గిఫ్ట్ గురించి అర్థమైందా? ఇప్పటి నుంచి ఏం చేస్తారండి? రోగులు కనపడితే చాలు వెళ్ళి చేయి పెట్టేసేయండి. జరిగేది జరగకపోయేది తర్వాత విషయం. ఫస్ట్ స్టెప్ చేయాలి కదా. ఫస్ట్ స్టెప్ మీరు ఒక అడుగు వేయండి. రోగులు కనపడితే చేతులు పెట్టి చేయండి. హల్లెలూయా. నేను ప్రేయర్ చేయనా అని అడగండి. యూ లే యువర్ హ్యాండ్. దీస్ ఆర్ నాట్ ఎంప్టీ హ్యాండ్స్. పెట్టేమని చెప్పండి. దీస్ ఆర్ ద హీలింగ్ హ్యాండ్స్. గాడ్ అనాయింటెడ్ మై హ్యాండ్స్. Lay your hand on the sick and the sick shall recover. Glory to God. హీలింగ్, ఉజ్జీవం యేసుక్రీస్తు వారి నామంలో మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఆరంభమవునుగాక. మీలో ఆరంభమవునుగాక, మీ కుటుంబంలో ఆరంభమవునుగాక, మీ సంఘంలో ఆరంభమవునుగాక, మీ వీధిలో ఆరంభమవునుగాక, మీ ఊరిలో ఆరంభమవునుగాక. Glory to God. Thank you, Lord Jesus. Hallelujah.